అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి డిజిటల్ యుగంలో రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తా ఉంది. చాట్ జిపిటి, ఏఐ, ఆటోమేషన్ ఇలాంటివి మన జీవితాలను ఎంత సులభతరం చేస్తున్నాయో అంతకంటే ఎక్కువగా మన ఉద్యోగాలు ఉంటాయా లేదా అనే భయాన్ని కూడా పెంచుతా ఉన్నాయి. మరి మారుతున్న ఈ టెక్నాలజీ కాలంలో ప్రపంచ కార్మికుల భవిష్యత్తు ఏంటి? రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురవబోతా ఉన్నాయి? వీటన్నిటికీ సమాధానం వెతకడానికి భారతదేశం వేదికగా జరిగినటువంటి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం 2026 ఒక అద్భుతమైనటువంటి రోడ్ మ్యాప్ని సిద్ధం చేసింది. ఈరోజు ఈ వీడియోలో భారత్ నేతృత్వంలో జరిగినటువంటి సదస్సులోని 4 అత్యంత కీలకమైన అంశాల గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి అంశం, సార్వత్రిక సామాజిక భద్రత, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలలో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇట్లా ఇతర దేశాల్లో, సభ్య దేశాల్లో అసంఘటిత రంగ కార్మికులు, వలస కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో దాదాపు 87% పైగా కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఒక దేశం దాటి మరో దేశంలో పనిచేసే వలస కార్మికులకు అక్కడ సరైనటువంటి సామాజిక భద్రత లభించడంలా. అందుకే ఈ సదస్సులో భారతదేశం ఒక కీలక ప్రతిపాదన చేసింది. కార్మికులు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే పెన్షన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి వాళ్ళతో పాటు అంతర్జాతీయంగా బదిలీ అయ్యేలాగా అంటే ఇంటర్నేషనల్ పోర్టబిలిటీ చట్టాలు తీసుకురావాలని బ్రిక్స్ ఫోరం గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏఐ మరియు ఆటోమేషన్. ప్రస్తుతం ఆఫీసుల్లో రోబోలు, అల్గారిథమ్స్ ఆధారంగా ఉద్యోగుల్ని పర్యవేక్షించడం అంటే అల్గారిథమిక్ మేనేజ్మెంట్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఉద్యోగులపైన ఒత్తిడి పెరగడమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత గోప్యతకి కూడా భంగం వాటిల్లుతూ ఉంది. దీనిపైన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. సాంకేతికత అనేది మనుషుల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడాలి కానీ మనుషుల హక్కుల్ని కాలరాయడానికి కాదు. అందుకే సాంకేతికత ఎప్పుడు హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలి, అంటే మానవీయ కోణంలోనే ఉండాలని, కార్యాలయాల్లో ఏ వాడకం పైన బాధ్యతాయుతమైనటువంటి నిబంధనలు ఉండాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. మూడో ముఖ్యమైన అంశం స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. ఒకవైపు కొన్ని దేశాల్లో యువత ఎక్కువగా ఉండి ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడతా ఉంటే, మరోవైపు కొన్ని దేశాల్లో వృద్ధుల జనాభా పెరిగిపోయి పనిచేసేవాళ్ళు దొరకడంలా. ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ వల్ల ఏర్పడినటువంటి గ్యాప్ని భర్తీ చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా కార్మికులకి నిరంతర అప్స్కిల్లింగ్ అలాగే రీస్కిల్లింగ్ అవసరం. మారుతున్న ఏఐ కాలానికి అనుగుణంగా ప్రభుత్వాల మద్దతుతో కార్మికులకు డిజిటల్ నైపుణ్యాలను నేర్పించాలని భారత్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ ఫోరం ప్రతిపాదించింది. దీనివల్ల ఎక్కడైతే ఉద్యోగుల కొరత ఉంటుందో అక్కడికి నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు వెళ్ళి ఉపాధి పొందేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక నాలుగోది, సమాజంలో సగభాగమైనటువంటి మహిళల ఉపాధి. బ్రిక్స్ దేశాలలో మహిళల భాగస్వామ్యం ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉంది. కొన్ని దేశాలు లింగ వివక్షను అధిగమించడంలో సఫలమైతే భారత్ లాంటి దేశాలు ఇంకా వెనకబడే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మహిళలు కేవలం సాధారణ ఉద్యోగాలకే పరిమితం కాకుండా హై ఎండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, లీడర్షిప్ స్థానాల్లోకి రావాలని ఈ సదస్సు స్పష్టం చేసింది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక డిజిటల్ శిక్షణ ఇవ్వాలని, కార్యాలయాల్లో వాళ్ళకి పూర్తి రక్షణ, సమాన వేతనం కల్పించేలాగా జెండర్ సెన్సిటివ్ విధానాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సో టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతా ఉన్నా కార్మికుల సంక్షేమం, మానవ హక్కులు, సామాజిక న్యాయం క్షీణించకూడదనేదే ఈ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం 2026 యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మారుతున్నటువంటి ఈ ఏఐ యుగంలో మీ ఉద్యోగ భద్రత గురించి మీరేమనుకుంటున్నారు? టెక్నాలజీ వల్ల మీ పని సులభం అవుతా ఉందా, లేకపోతే ఆందోళన కలిగిస్తూ ఉందా? కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.